బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆస్ట్రియాలోని ఓ పాఠశాలలో కాల్పులు కలకలం రేపాయి. 11 మంది విద్యార్థులను తోటి విద్యార్థి కాల్చి చంపేశాడు. అడ్డుకున్న ఒక మహిళా ఉపాధ్యాయురాలి మీద కూడా కాల్పులు జరిపాడు. స్కూల్ టాయిలెట్లో తర్వాత వెళ్లి తనను తాను కాల్చుకొని చనిపోయాడు. కాల్పులతో గ్రాజ్ నగరం అన్నది ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆస్ట్రియాలోని గ్రాజ్ నగరంలో కలకలం రేగింది. కాల్పులు కలకలం రేపాయి, తీవ్ర విషాదం నింపింది. 2015 జూన్లో గ్రాజ్ ప్రాంతంలో ఇదే తరహాలో అక్కడ కాల్పులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం అందరూ స్కూల్కి చేరుకున్నటువంటి సమయంలో తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వాళ్ళ తరగతులకు వస్తున్నారు, పాఠాలు వింటున్నారు. ఇంతలోనే ఒక ఊహించని ఘటన జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తరగతి గదిలోకి పుస్తకాలతో పాటు గన్తో వచ్చాడు ఒక విద్యార్థి. మిగతా విద్యార్థుల మీద విచక్షణ రహితంగా కాల్పులు తెగబడ్డాడు. ఒక్కసారిగా తరగతి గదుల్లోకి చొచ్చుకు వచ్చిన విద్యార్థులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. అడ్డుకోబోయిన ఉపాధ్యాయుల మీద కూడా కాల్పులు జరిపిన పరిస్థితి విజువల్స్లో చాలా స్పష్టంగా ఆ తరగతి గదికి సంబంధించినటువంటి విజువల్ మనం స్పష్టంగా చూడొచ్చు. ఆ విద్యార్థి జరిపిన దాడుల్లో మొత్తం 11 మంది విద్యార్థులు స్పాట్లోనే చనిపోయారు. 30 మంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఈ సమాచారం అందుకున్న వెంటనే అక్కడ అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్లో ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళని ఆసుపత్రులకి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ ఘటన జరిగిన తర్వాత అందరూ కూడా ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తను స్కూల్ బ్యాగులో పెన్నులు, పుస్తకాలతో పాటు ఒక గన్ను కూడా వెంట తీసుకొచ్చాడంటే ఎంత భయానకమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేయడానికి ఆ విద్యార్థి వచ్చాడు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వెంటనే స్కూల్లో ఆ క్లాసులో ఉన్న తోటి విద్యార్థుల్ని బ్యాగులోంచి గన్ను బయటకు తీసి టపా 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 కాల్చి పడేశాడు. 11 మంది విద్యార్థులు స్పాట్లో చనిపోయారు. ఒక భయానక దృశ్యం. అక్కడ ఒక లేడీ టీచర్ కూడా ఉన్నారు, అడ్డుకోబోయారు. ఆమె మీద కూడా విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా చాలా క్రిటికల్గా ఉంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంబులెన్సుల్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొంతమంది విద్యార్థులు గాయాలయ్యారు. 11 మంది స్పాట్లో చనిపోతే మిగతా 30 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. పూర్తిగా క్లాస్ రూమ్ మొత్తం హడలిపోయింది. రక్తపాతం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. రక్తపు మడుగుల్లో విద్యార్థులు పడి ఉన్నారు. కాల్పుల తర్వాత ఆ క్లాస్ రూమ్కి సంబంధించిన దృశ్యం మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. వెంటనే అధికారులకు సమాచారం వెళ్ళింది. వెంటనే అంబులెన్స్లు వచ్చాయి. ఎవరైతే కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళందరూ కూడా హాస్పిటల్కు తరలించినటువంటి పరిస్థితి ఉంది అంబులెన్స్లో. నిజంగా 10 సంవత్సరాల క్రితం 2015వ సంవత్సరం జూన్ నెలలో గ్రాజ్ ప్రాంతంలో ఇదే తరహా ఘటన జరిగింది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ఈ ఘటన జరిగిందంటే దాన్ని గుర్తు చేయటం కోసం ఈ విద్యార్థి ఈ విధంగా ప్రయత్నం చేశాడని చెప్పి చర్చ జరుగుతుంది. సరిగ్గా 10 సంవత్సరాలకు అదే ప్రాంతంలో ఈ విధంగా స్కూల్లోకి ఒక గన్ తీసుకొచ్చి విచక్షణారహితంగా తోటి విద్యార్థుల మీదే కాల్పులకి తెగబడ్డాడంటే దాన్ని గుర్తు చేయటం కోసమే ఈ విధంగా కాల్పులకి తెగబడ్డాడా అని చర్చ విపరీతంగా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆస్ట్రియాలో గ్రాజ్ ప్రాంతంలో ఒక్కసారిగా ఈ కాల్పులతో నగరం మొత్తం షాక్ అయిపోయింది, షేక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో ఆ క్లాస్ రూమ్ దృశ్యం మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ముఖ్యంగా ఈ ఘటన జరిగిన తర్వాత పెద్ద ఎత్తున భద్రతా బలగాల్ని అక్కడ మోహరించారు. భద్రతా బలగాలు పూర్తిగా క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని పరిశీలిస్తున్నారు. క్లాస్ రూమ్లో కాల్పులు జరిపిన తర్వాత ఆ స్టూడెంట్ ఏం చేశాడు? వెంటనే బాత్రూమ్కి వెళ్ళాడు. టాయిలెట్స్ రూమ్లోకి వెళ్ళిపోయి తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా బలగాలు అక్కడ చేరుకుని పూర్తిగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజ్లు చూస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి? సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఇదే ప్రాంతంలో ఈ రకమైన ఘటన జరిగింది. అప్పుడు 5-6 చనిపోయినట్టుగా సమాచారం ఉంది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత సేమ్ డేని ఎంచుకోవడానికి రీజన్ దాన్ని గుర్తు చేయటం కోసమే అని చెప్పి చర్చ జరుగుతుంది. మరి దీని వెనకాల ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఏదన్నా ఒక కక్ష కట్టుకుని చేశాడా? లేకపోతే ఎవరి ప్రమేయం అన్న ఉందా? అతనితో ఈ విధంగా చేయించారా? ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు సౌండ్స్ విన్నారు. వేరే తరగతి గది నుంచి సౌండ్స్ రావటంతో అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అయిపోయి చూస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి కాల్పులు జరుగుతున్నాయి? మన స్కూల్కి సంబంధించిన ఏదో క్లాస్ రూమ్లో కాల్పులు వినిపిస్తున్నాయని చెప్పి ఆ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ షాక్ అయిపోయి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒక్కసారి మళ్ళీ విందాం.
అదే స్కూల్లో మరొక క్లాస్ రూమ్ నుంచి అక్కడ ఉన్నవాళ్ళు ఏంటి శబ్దాలు, మన స్కూల్లో ఎక్కడి నుంచి, ఏ క్లాస్ రూమ్ నుంచి ఈ శబ్దాలు వస్తున్నాయని చెప్పి ఆ క్లాస్ రూమ్లో ఉన్నవాళ్ళు వింటున్నారంటే ఎంత భయానకమైనటువంటి వాతావరణం అక్కడ ఉందో చాలా స్పష్టంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఉదయం అందరూ స్కూల్కి చేరుకున్న తర్వాత, క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత విద్యార్థులు వారి వారి తరగతుల్లో కూర్చొని శ్రద్ధగా పాఠాలు వింటున్నారు. ఇంతలోనే ఈ ఊహించని ఘటన జరిగింది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. తరగతి గదిలోకి పుస్తకాలతో పాటు ఒక విద్యార్థి గన్ తీసుకొచ్చాడు. ఆ విద్యార్థి మిగతా విద్యార్థుల మీద కాల్పులకి తెగబడ్డాడు. ఒక్కసారిగా తరగతి గదుల్లోకి వచ్చినటువంటి ఆ విద్యార్థులు ఈ కాల్పులకి షాక్ అయిపోయారు. 10 మంది అసలు క్లాస్ రూమ్ నుంచి బయటకు పరిగెత్తే ప్రయత్నం చేస్తున్నా కానీ డోర్ లాక్ చేసి మరి కాల్పులు జరిపాడని సమాచారం వస్తుంది. మొత్తం 11 మంది విద్యార్థులు స్పాట్లోనే చనిపోయారు. 30 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక మహిళా టీచర్ కూడా అడ్డుకోబోయారు. ఏం చేస్తున్నావు, పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నావు, ఎందుకు కాల్పులు చేస్తున్నావు అని చెప్పి ఆమె దగ్గరకు వచ్చి అడ్డుకోపోతే ఆమె మీద కూడా ఆ స్టూడెంట్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాల పాలైంది ఆ మహిళా టీచర్. వెంటనే సమాచారం తెలుసుకున్న తర్వాత అంబులెన్స్కు ఫోన్ చేశారు, స్థానిక అధికార యంత్రాంగానికి ఫోన్ చేశారు. భద్రతా బలగాల్ని మరింతగా అక్కడికి మోహరించినట్టు పరిస్థితుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆస్ట్రియాలో ఈ ఘటన జరిగింది. ఆస్ట్రియాలోని గ్రాజ్ నగరంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన దృశ్యాలు మీరు చాలా స్పష్టంగా స్క్రీన్ మీద చూడొచ్చు. కాల్పులు జరిపిన తర్వాత ఆ స్టూడెంట్ ఏం చేశాడు, వెంటనే బాత్రూమ్కి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి తను వెంట తెచ్చుకున్న గన్తో ఇప్పటి వరకు ఎవరినైతే గన్తో చంపాడో అదే గన్ తీసుకొని పాయింట్ బ్లాంక్లో పెట్టుకుని కాల్చుకొని చనిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా నగరం మొత్తం షాక్కి గురైపోయింది. ఆ విద్యార్థి ఎందుకు ఇట్లా చేశాడు, తోటి విద్యార్థులు 10 మందిని ఎందుకు పొట్టన పెట్టుకున్నాడు, తర్వాత తనను తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు, దీని వెనకాల ఏం జరిగింది? సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 2015వ సంవత్సరంలో సేమ్ అదే నగరంలో అదే స్కూల్ దగ్గర ఇలాంటి ఘటన జరిగింది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఘటనని గుర్తు చేయటం కోసం ఇది జరిగిందన్నట్టుగా చర్చ జరుగుతుంది. అయితే దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, భయభ్రాంతులకు గురి చేయడానికి ఎవరన్నా కక్ష సాధింపులో భాగంగా ఆ విద్యార్థిని మోటివేట్ చేసి ఈ విధంగా ప్రయత్నం చేశారా? దీని మీద కూడా డిస్కషన్ జరుగుతున్నాయి, దర్యాప్తు జరుగుతుంది. పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క పాయింట్ని నోట్ చేసుకుని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ విద్యార్థి గతంలో ఎవరన్నా కలిశాడా, ఎవరితో అన్నా మాట్లాడా, దీన్ని ఎవరు పురిగొల్పారు, లేకపోతే అతనేమన్నా కక్ష పెట్టుకున్నాడా ఆ స్కూల్ మీద కావచ్చు, తోటి విద్యార్థుల మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మీద కావచ్చు, ఏమైనా కక్షపూరితంగా తన మనసు నొచ్చే విధంగా ఎవరైనా గతంలో ప్రవర్తించారా, గతంలో ఇలాంటి గొడవలు ఏమన్నా జరిగాయా, ఏం జరిగింది, ఆ ట్రాక్ రికార్డు కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 2015లో అలా జరిగింది స్కూల్ దగ్గర. మళ్ళీ టైం చూసి 10 సంవత్సరాల తర్వాత ఈ విధంగా చేశారంటే సో పూర్తిగా దీని వెనకాల ఏదో ఉంది, దీని వెనకాల ఏదో మతలబు ఉంది. ఎవరో కక్షగట్టుకుని ఒక పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం ఈ కాల్పులు తెగబడ్డారని చెప్పి అధికారులు అనుమానిస్తున్నారు. ఆ విద్యార్థి కూడా టాయిలెట్స్ రూమ్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నాడు. అదే గంతో కాల్చుకొని చనిపోయాడంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అక్కడ స్కూలే కాదు, నగరం కాదు, పూర్తిగా ఆస్ట్రియా మొత్తం ఒక పెద్ద సంచలనమై ఈ వార్త కూర్చుంది. సో డెఫినెట్గా అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన అనంతరం తను తాను కాల్చుకొని చనిపోయాడు అతడి మృతదేహం పాఠశాలలోని బాత్రూంలో లభ్యమైనట్టుగా తెలుస్తోంది. కాల్పుల ఘటన తెలుసుకున్న భద్రతా బలగాలు అక్కడ భారీగా మోహరించాయి. 2015 సంవత్సరం సేమ్ ఇదే విధంగా జరిగింది. అప్పుడు 3 ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. అది జరిగి 10 ఏళ్ళు అవుతుండడంతో విద్యార్థి ఈ కాల్పులకి తెగబడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. స్కూల్ దగ్గర విజువల్స్ ఒక్కసారి మనం విందాం, ఆ కాల్పుల సౌండ్. ఆస్ట్రియాలోని గ్రాజ్లో ఒక స్కూల్లో జరిగినటువంటి ఘటన మళ్ళొక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. విద్యార్థులందరూ కూడా ఆస్ట్రియాలో మీరు చూస్తున్నటువంటి ఆ స్కూల్లో ఉదయాన్నే అందరూ కూడా తరగతులకు వచ్చారు. వారి వారి తరగతి గదుల్లో కూర్చొని పాఠాలు వింటున్నారు. ఇంతలోనే ఊహించని ఘటన, ఎవరూ కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక విద్యార్థి రోజులాగే బుక్స్, పెన్స్ పెట్టుకుని వస్తాడనుకున్నారు, కానీ వాటితో పాటు గన్ కూడా తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న గన్తో
ఇలా విచక్షణారహితంగా తోటి విద్యార్థుల మీదే కాల్పులకి తెగబడతాడని ఎవ్వరూ ఊహించలా. ఒక్కసారిగా గదుల్లోకి వచ్చిన విద్యార్థులు, తన తోటి విద్యార్థులు, అప్పటి వరకు చాలా ఫ్రెండ్షిప్ చేసినటువంటి విద్యార్థులు, తన పక్కన కూర్చొని పాఠాలు విన్నటువంటి విద్యార్థులు, ఇంటర్వెల్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళతో పాటు సరదాగా ఆడుకున్నటువంటి విద్యార్థి ఈ విధంగా కాల్పులకి తెగబడి ఫ్రెండ్స్ని, తన తోటి విద్యార్థుల్ని విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపేస్తాడని చెప్పి ఎవరు కూడా ఊహించలా. పుస్తకాలు, పెన్తో పాటు గన్ను కూడా తెచ్చుకుని 10 మంది విద్యార్థుల్ని ఆన్ ది స్పాట్ టపా 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 కాల్చి చంపేశాడంటే ఎంత దారుణమైనటువంటి సీన్ అక్కడ క్రియేట్ అయిందనేది అర్థం చేసుకోవచ్చు. మరొక 30 మంది గాయాల పాలయ్యారు. అడ్డుకోబోయినటువంటి ఒక మహిళా టీచర్ మీద కూడా విచక్షణ మరిచిపోయి కాల్పులు జరిపాడు. ఆ మహిళా టీచర్ కూడా తీవ్ర గాయాల పాలైంది. ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స జరుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ విజువల్స్ మనం చూస్తున్నాం. అదే స్కూల్లో వేరొక క్లాస్ రూమ్ నుంచి ఈ కాల్పుల శబ్దం ఏంటి, మన స్కూల్లో ఏ క్లాస్ రూమ్ నుంచి కాల్పులు వస్తున్నాయి, అసలు అక్కడ ఏం జరిగింది వినే ప్రయత్నం జరుగుతుంది. విజువల్స్లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం 11 మంది విద్యార్థులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరొక 30 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన అనంతరం ఆ స్టూడెంట్ తనను తాను కాల్చుకున్నాడు. డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళిపోయాడు. అక్కడ పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టుకుని కాల్చుకుని చనిపోయాడు. ప్రస్తుతం అక్కడ చాలా భయానకమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. కాల్పుల ఘటన తెలుసుకున్నటువంటి భద్రతా బలగాలు అక్కడ భారీగా బలగాల్ని మోహరించి పూర్తి స్థాయిలో అక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. 2015వ సంవత్సరంలో, సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఇదే జూన్ నెలలో గ్రాజ్ ప్రాంతంలో ఇదే తరహా ఘటన జరిగింది. అప్పుడు 3 చనిపోయారు. జరిగి 10 ఏళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలోనే దాన్ని గుర్తు చేయడం కోసం ఈ విధంగా ఏమైనా చేశాడా అని చెప్పి అనుమానిస్తున్నారు. లేదంటే పనిగట్టుకొని స్కూల్ బ్యాగ్లో గన్ను పెట్టుకుని వచ్చాడంటే ఎవరో మోటివ్ చేసి ఉంటారు, ఎవరో కక్ష కట్టుకొని ఈ విధంగా ఒక ప్లాన్ చేసే పథకం ప్రకారం చేశారని చెప్పి అనుమానిస్తున్నారు. అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. అక్కడ గత కొన్ని రోజులుగా జరిగినటువంటి స్కూల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించిన సమాచారం బయటకు తీస్తున్నారు. అతనికి వేరే వాళ్ళతో ఏమైనా గొడవలు ఉన్నాయా, ఈ ట్రాక్ రికార్డు మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలు మరికొద్ది గంటల్లోనే వెలికి తీస్తామని అక్కడి పోలీసులు, అధికార యంత్రాంగం చెబుతోంది.